మాజీ మంత్రి మల్లారెడ్డి విప్ లక్ష్మణ్ మధ్య సుచిత్రలోని భూ వివాదం మరింత ముదురుతోంది. భూమి నాదంటే నాదని ఒకరినొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. అయితే అది ఎవరి ల్యాండ్ అన్నది సర్వే రిపోర్ట్ తేల్చిపోతోంది. ఇక్కడ అదే ఆసక్తికరంగా మారింది. మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్థల వివాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. సుచిత్రలోని సర్వే నెంబర్ 82, 83లోని స్థలంలోకి వెళ్లిన రెవెన్యూ అధికారులు సంబంధిత డాక్యుమెంట్స్ పరిశీలించారు. ల్యాండ్ సర్వే చేశారు. ఎలాంటి వివాదం తలెత్తకూడదనే ఉద్దేశంతో అక్కడికి ముందుగానే పోలీసులు మోహరించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించలేదు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇరువురి సమక్షంలో పూర్తిగా హద్దులు సర్వే చేశారు అధికారులు. సర్వే నెంబర్ 82, 83ని సర్వే విస్తీర్ణాన్ని రెవెన్యూ ఆఫీసర్స్ గుర్తించారు. ల్యాండ్ తమదేనంటూ ఇరు వర్గాల వాదనల నేపథ్యంలో రెవెన్యూ అధికారుల రిపోర్టు కీలకంగా మారింది. అందులో ఏం పొందుపరిచారన్నది ఆసక్తికరంగా మారింది. దానిని సోమవారం పోలీసులకు అప్పగించనున్నారు రెవెన్యూ అధికారులు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మణ్, మల్లారెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడిచింది. 2016 నుంచి సర్వేకు మల్లారెడ్డి సహకరించలేదన్నారు ప్రభుత్వ విప్ లక్ష్మణ్. ఆ భూమిలో 600 గజాల స్థలం తాను కొన్నానని చెప్తున్నారు. మల్లారెడ్డి పాపం పండిందని ఆయన చిట్టా బయటకు వస్తుందన్నారు. డాక్యుమెంట్స్ కరెక్ట్ కాకపోతే ల్యాండ్ వదిలిపెట్టిపోతానన్నారు. కోర్టు నోటీసులు జారీ చేసినా మల్లారెడ్డి ఎందుకు స్పందించడం లేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. త్వరలో ఆయన అసలు బండారం బయటపడుతుందన్నారు. మల్లారెడ్డి ఇంకా మంత్రి పదవిలో ఉన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మణ్ విమర్శించారు. దాంట్లో 600 గదాలు నాయి. 2016 నుంచి సర్వేకి సహకరిస్తలేడు. 2000 గదాలు మొఖం మీద రాణిస్తలేడు. ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా మేము ఫెన్సింగ్ వేసుకుంటా కూడా ఇదే పోలీసులతోని, ఇదే గూండాలతోని దౌర్జన్యం చేసి మమ్మల్ని బెదిరించి ఫెన్సింగ్ వీక్పిచ్చి పేట్ బీచ్ పోలీస్ స్టేషన్ లేపించిన మాట వాస్తవం కాదా? ఇదే మంత్రి మల్లారెడ్డి, ఇదే రాజశేఖర్ రెడ్డి 2016 నుంచి ఇంజక్షన్ ఆర్డర్ను ఈ 2024 వరకు ఇంజక్షన్ ఆర్డర్ కౌంటర్ వేసింది ఎక్కడ చేయించలేదని అడుగుతున్నా సూటిగా ప్రశ్న. సుచిత్రలోని తన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. భూపత్రాలు సరైనవైతే రాజీనామా చేసేందుకు సిద్ధమా అని లక్ష్మణ్కు సవాల్ విసిరారు. తప్పు నిరూపిస్తే అన్ని వదిలేసి వెళ్లిపోతానని అన్నారు. వాళ్లవే అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని మల్లారెడ్డి ఆరోపించారు. ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి, సంబంధిత కలెక్టర్లను కలుస్తానని, తన దగ్గరున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తానని స్పష్టం చేశారు.